నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నా దగ్గరికి ఇప్పుడు ఒక దళితుడు అద్దెంకి దయాకరు, అవునా కదా, ఒక కాంగ్రెస్ లీడరు, ఆయనకు టికెట్ రాకుండా చేసిండ్రు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న కనీసం ఒక సినిమా తీసిండు పాపం. ఆయన కొన్ని కోట్లు పెట్టి బొమ్మకు మురళి అంటే ఆయన 10-20 కోట్లు పెట్టి పాపం సినిమా తీస్తే ఆ సినిమాని ఇంతవరకు ఆర్డర్స్ రానియలే, ఇంతవరకు దాన్ని ఒక్క సినిమా థియేటర్ అనుమతి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు మీరు? మీ అయ్యి జాగిరేమన్నా ఏదన్నా? అరే ఒక దళితుడు సినిమా తీస్తే ఆయన హీరో కావద్దా? ఒక దళితుడు దర్శకుడు 5-6 సినిమాలు తీస్తే వాళ్ళు రిలీజ్ కావద్దా? వాళ్ళు బాగుపడద్దా? మీరు మాత్రమే బాగుపడాలా? ఈ దళితులు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు వాళ్ళు సినిమాలు నడవద్దా? వాళ్ళు హీరోలు కావద్దా? తమిళనాడులో ఎట్లా తయారైన వాళ్ళు? కర్ణాటకలో ఎట్లా ఎదిగిన వాళ్ళు? ఇక్కడ ఎందుకు ఎదగనిస్తలేరు మీరు? మీ 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 3-4 కుటుంబాలకే ఎందుకు పరిమితమైంది సినిమా అంటున్నా. అయితే మీరు మీ 3-4 కుటుంబాలు చూడండి, మీ 3-4 కులాలే చూడండి సినిమాను. మేము చూడము, మేము బైకాట్ చేస్తాం పూర్తిగా. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామీకరించబడాలి సినిమా. మా తెలంగాణలో మీరు ఇంకా ఉండడం మా అనేది ఒక మోసం. ఆంధ్రప్రదేశ్ మా మూవీ ఆర్టిస్ట్ ఇండస్ట్రీ ఏర్పడాలి, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ ఇండస్ట్రీ ఏర్పడాలి. ఎవరికి వారికి విభజన అయిపోయింది, కామన్ క్యాపిటల్ కూడా అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఇంకా ఎందుకు ఉంటున్నారు ఇక్కడ? మీరు ఇక్కడికి వెళ్ళిపోతాయి, ఇక్కడ వాళ్ళు బాగుపడతారు, ఇక్కడ వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడి నుంచి సినీ ఇండస్ట్రీ కనుక తరలి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి సినీ కార్మికుల పరిస్థితి ఏంటంటారు? 100-200% సినీ కార్మికుల పరిస్థితిని ఆదుకునేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది గ్యారంటీగా. ప్రభుత్వం అవసరమైతే హాలీవుడ్ని తీసుకొచ్చి కూడా సినిమాలు తీసుకుంటాం మేము. ఇప్పుడు సినిమా అంటే కేవలం ఒక దర్శకుడు, కేవలం ఒక హీరో హీరోయిన్ మాత్రమే కాదు. వాళ్ళు తెర ముందు కనిపిస్తారు, తెర వెనుక కష్టపడేది కొన్ని 100 మంది 1000 మంది ఉంటారు. వాళ్ళ కష్టం ఎవరికి తెలియదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకవేళ ఇక్కడి నుంచి కనుక హైదరాబాద్ నుంచి పోతే రూపాయల దోపిడీ చేసినావు కదా నువ్వు. ఇక్కడ చిత్రపురి కాలనీ ఎవరిది? అది మా భూమి, మా తెలంగాణ భూమి. ఎవరికి అమ్ముకున్నావు నువ్వు? ఒక్క సినిమా వాళ్ళు ఉన్నారు దాంట్లో. 75% నువ్వు ఎక్కడోళ్ళకు అమ్ముకున్నావు, నీ ఆంధ్రలోకి అమ్ముకున్నావు. 3,000 కోట్ల రూపాయల దోపిడీ చేసింది ఆంధ్రలో కాదా? ఇక్కడ చిత్రపురి కాలనీ ఎవరిది? అది మా జాగా, మా భూమిలో మా తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి ఇచ్చారు మీరు? ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. మా జాగాలో మాకెందుకు అవకాశం ఇవ్వలే? మాకెందుకు మా భూమిలో మాకెందుకు వాటా ఇవ్వలేదు మీరు? మీ అయ్యే జాగ్రత్త ఇదేమన్నా? అరే మా ప్రాంతంలో మాకు అవకాశాలు ఇవ్వకుండా మీరు 3,000 కోట్ల రూపాయల వ్యాపారం దోపిడీ చేస్తే ఇవాళ చిరంజీవి మాట్లాడా? ఏం పవన్ కళ్యాణ్ మాట్లాడా? లేకపోతే ఈ బన్నీ మాట్లాడా? మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ మా 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 సినిమాలో మా వాటా లేదా? అక్కడ మా వాళ్ళు పనిచేస్తలేరా? అరే రోజుకు 500 కూలికి బతికేటోళ్ళు ఉన్నారండి అక్కడ, వేలాది మంది. వాళ్ళ బతుకులు ఏం కావాలి? వాళ్ళని ఎప్పుడైనా మీరు ఆదుకున్నారా? ఎవరైనా అన్యాయం జరుగుతూ చచ్చిపోతే ఆదుకున్నారా? వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నారా? మీరు ఆదుకోని వాళ్ళు మా 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 వాటా, మా భూమి ఎట్లా తీసుకుంటారు? మా పరిశ్రమలు, మా సంపద అంతా మీరు దోపిడీ చేసేసుకుంటా, కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటా. మనిషి కనీసం మా తెలంగాణ ఆడబిడ్డ చచ్చిపోతే మీ సినిమా కోసము 1000 రూపాయల టికెట్లు పెట్టుకొని పోయి చచ్చిపోతే కనీసం మానవత్వం లేదా నీకు? ఇప్పుడు మీరు ఒక లా ప్రొఫెసర్గా ఉన్నారు. ఒక మానవతా దృక్పథంతోనైనా అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి ఆ రేవతి కుటుంబానికి అండగా నిలిచి కనీసం వాళ్ళ ఫ్యామిలీనైనా పరామర్శించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మానవతా దృక్పథంతో వెళ్ళలేదు. పైగా నేను వెళ్దాం అనుకుంటే నా లీగల్ టీం వద్దంది అని చెప్పినటువంటి సందర్భం ఉంది. లీగల్ టీం వద్దనడానికి ఇట్లా అవసరం అంటే అనుమతులు ఇవ్వకుండా ఉండడానికి ఏమైనా ఇష్యూస్ ఉంటాయా? అసలే ఉండేయండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే లీగల్ టీం అనేది ఎప్పుడు వస్తుంది? నువ్వు అక్కడ పోయి మ్యానిపులేట్ చేసినప్పుడు అవుతుంది. నువ్వు మానవత్వంతో పోతావు వాడికి, నువ్వు మానవత్వంతోనే ప్రేమిస్తావు. మనుషులు ఎప్పుడు మనుషులుగానే చూడాలి. కోర్టులు ఏమైనా కోర్టులలో ఉండేటోళ్ళు మనుషులు కదా వాళ్ళు కూడా మనుషులే కదా, జడ్జిలు కూడా మనుషులే కదా. మానవత్వంతో పోయి ఆదుకుంటే జడ్జి వద్దంటాడా? ఏ జడ్జి వద్దంటాడో చెప్పానండి. మానవత్వంతో ఒక చిన్న పొరపాటు జరిగితే అమ్మా క్షమించండి అమ్మా అని జడ్జిలే మధ్యవర్తిత్వం చేసుకుని సమస్య పరిష్కరించుకోమని చెప్తున్నారు. కోర్టులే చెప్తున్నాయి, ఒక లా ప్రొఫెసరే చెప్తున్న మీడియేషన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకుంటే ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చి మా పొరగాలు పోయి మీ ఇంటి మీద దాడేస్తారా? చేస్తారా? అన్ని రోజులు 14 రోజులు 2 వారాలు ఆగిన పొరగాన్లు ఏమి చేయకపోతే మీ లోపల కదలిక రాకపోతున్నాయి కదా అక్కడ దాకా పోయినరు. అరే మా భూమిలో ఉంటారు, మా జాగాలో ఉంటారు, మా ప్రాంతంలో మీరు ఉంటారు, మాకు అన్యాయం జరిగితే మీరు స్పందించకపోతే ఇక్కడ ఎందుకు ఉండాలంటా? నేను ఎందుకు ఉండాలంటున్నా? ఖచ్చితంగా ఉస్మానియా విద్యార్థుల దాడిని సమర్థిస్తాం. ఇంకా అంతకు 100 రెట్లు దాడులు జరుగుతాయి. మీరు పోకపోతే 100 రెట్లు దాడులు జరుగుతాయి. అది కూడా చెప్పాల్సుకున్నాం మేము. ఇప్పుడు మీరు దాడిని సమర్థిస్తున్నా అంటున్నారు. ఖచ్చితంగా ఓయూజేసీ నాయకులు ప్రభుత్వమే దాడి చేయించిందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు విపక్షాలు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. ఎట్లా తీసుకుంటుంది దీన్ని? 100-200% చెప్తున్న వాళ్ళంతా నా పిల్లలండి, నా స్టూడెంట్స్. వాళ్ళు దాడి చేసిన వాళ్ళంతా నా ప్రత్యక్షంగా నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు, వాళ్ళు నా బిడ్డలు. వాళ్ళు
వాళ్ళు అన్యాయం చేయరు, అన్యాయం గురిగారు, పైసల కమ్ముడు మీ రకాలు కాదు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా సక్క. సో కాబట్టి మా 14 రోజుల దాకా చూసి వాళ్ళకు అన్యాయం జరిగింది కాబట్టి, కనీసం ఒక్క సినిమా పరిశ్రమ నుండి ఎవరు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి, సానుభూతి కూడా ప్రకటించలేదు కాబట్టి, కనీసం వాళ్ళకు తగిన రీతిలో న్యాయం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఈ 14 రోజుల తర్వాతనే పోయింది కాబట్టి వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే, ఒక ప్రతిపక్ష పార్టీలు కూడా వత్తాసు పలుకుతుంటే, అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా బన్నీకి వత్తాసు పలుకుతుంటే, చలించిపోయిన నా విద్యార్థులు, పాపం మానవత్వమున నా విద్యార్థులు పోయి తెలంగాణ బిడ్డకు న్యాయం చేయాలని చెప్పేసి, చనిపోయిన బిడ్డకు బతుకున్న పిల్లోడికి న్యాయం చేయాలని చెప్పేసి వెళ్ళి కొట్లాడింది. అది తప్పెట్లయితుంది? అది అన్యాయం ఎట్లయితుంది? మీరు స్పందిస్తే వీళ్ళు ఎందుకు పోతారు? ఈ 14 రోజుల్లో మీరు ఆంధ్ర సినిమా రంగమైనా లేదంటే ప్రభుత్వం అయినా సరిగా స్పందిస్తే, ప్రతిపక్షాలైనా సరిగా స్పందిస్తే, విద్యార్థులు ఇక్కడికి వెళ్ళిపోయి అక్కడ కొట్లాడాల్సిన అవసరం ఏమి ఏర్పడుతుందండి? కాబట్టి మీరు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మా పొరగాళ్ళు న్యాయం చేయడానికి వేరు. అందుకే కదా మీరు దిగొచ్చి 50 లక్షలు ప్రకటించారు. అప్పటిదాకా ప్రకటించిన వాళ్ళు, అప్పటిదాకా ఏమాత్రం ప్రకటించిన వాళ్ళు 50 లక్షల చెక్కు తీసుకొచ్చి ఇచ్చారు. మా పిల్లలే చేశారు. నేనేమంటానంటే, ఇకపై చెల్లదు, ఇకపై సాగదు. 10 ఏళ్ళు అయిపోయింది కామన్ క్యాపిటల్. చట్ట ప్రకారంగా మేము ఇప్పటిదాకా ఓపిక పట్టినాం. ఇప్పుడు ఖచ్చితంగా చట్టం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. మేము తీసుకోం. లా ప్రొఫెసర్గా నేను చట్టాన్ని మా చేతుల్లో తీసుకోమని చెప్పాను. కాబట్టి మాకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం మేము డిఫెండ్ చేస్తాం. ఇప్పుడు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.